భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఏజెన్సీ మండలాలకు సీతారామ ప్రాజెక్టు నీళ్లపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ బహిరంగ లేఖలు పంచుతూ ప్రచారం నిర్వహిస్తున్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అవనూరి మధు, ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తోడేటి నాగేశ్వరరావు, సారంగపాణిలను అక్రమంగా అరెస్టు చేశారని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు ఆరోపించారు. ఇల్లందు పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ దుర్భాషలాటాన్ని ఖండిస్తూ పాల్వంచలోని వనమా కాలనీలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ కార్యదర్శి జక్కుల రాంబాబు, మల్లేష్, రాజేష్, భీమా, విక్కు, భానుచందర్, లక్ష్మి, రాధిక తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సీతారామ ప్రాజెక్టు నీళ్లపై ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వైఖరి ఇవ్వాలని బహిరంగ లేఖ ప్రకటించి ముందస్తు కార్యక్రమాన్ని ప్రకటించి ఈరోజు ఇల్లందులో బహిరంగ లేఖలను పంచుతూ ప్రచారం నిర్వహిస్తున్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు, అలాగే ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సారంగపాణి, అలాగే మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి నాగేశ్వరరావుని అక్రమంగా అక్కడ ఉన్నటువంటి సిఐ దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకుంటూ తీసుకెళ్లి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వందలాది ఎకరాల పోడు భూముల్ని కొట్టించింది. సాగునీరు కోసం, తాగునీరు కోసం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడినటువంటి చరిత్ర ఉంది. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు ఈ మండలానికి, ఈ జిల్లాకి, చెన్నకుంట పక్క మండలాలకి, పక్క జిల్లాలకు, మైదాన ప్రాంతానికి ఈ ముగ్గురు మంత్రులు, ముఖ్యమంత్రి తరలిస్తా ఉంటే ఇది కరెక్ట్ కాదు. కాబట్టి భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ఆదివాసీలకు నీళ్లు ఇచ్చినాకనే మైదాన ప్రాంతాలు తరలించాలని చెప్పి కార్యక్రమం చేస్తుంటే స్పష్టమైన వైఖరితోటి ప్రకటించాలని చెప్పి కోరుతా ఉంటే అక్రమంగా సిఐ సత్యనారాయణ వచ్చి నిరసన కార్యక్రమాన్ని చిన్నభిన్నం చేసి చేయి చేసుకుంటూ దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.